గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాము. ముందుగా తెలంగాణ వైపు ఈనాడులో ఏ వార్తా కథనాలు వచ్చాయో చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే మనకు ప్రధాన వార్తగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానిపై పర్యటించారు. నిన్న సండే రోజు ఆయన అమీర్పేట్ వివిధ బస్తీల్లో ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అని పర్యటిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఇక్కడ కావాల్సింది అప్పటికప్పుడు పరిష్కారం కాదు, శాశ్వతంగా ఒక పరిష్కారం చూపాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఆ దిశగా ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఒక ప్లాన్ వేయండి, ప్రణాళిక రచించండి అని చెప్పేసి అధికారులను ఆదేశించారు. అట్ ద సేమ్ టైం పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నటువంటి వివరాలకు సంబంధించి అక్కడ వాళ్ళను ఏంటి పరిస్థితి ఎలా ఉంది, గతంలో వర్షం పడ్డప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలువలు అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలకు సంబంధించి కూడా అక్కడటువంటి బస్తీవాసులను క్వశ్చన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది ఇక్కడ మనం బ్యానర్ ఐటమ్ను చూడొచ్చు. హైదరాబాద్ నగరం వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. భారీ ట్రంక్ లైన్లు నిర్మించి అమీర్పేట వరద ముంపు సమస్యను పరిష్కరించాలి అని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. భూగర్భ వరద లైన్ల సామర్థ్యాన్ని పెంచాలి, మురుగునీటి పైప్లైన్ల వ్యవస్థను పునరుద్ధరించి బస్తీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి అన్నారు. వెంటనే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించాలి అని చెప్పేసి నిన్న ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైట్ సైడ్ గనక మనం చూసినట్లయితే త్వరలోనే టాప్ 3లోకి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అనేది టాప్ 3కి చేరుకోబోతున్నాం. ఇదంతా మన కృషి, పట్టుదల అండ్ దేశం ఏ విధంగా ముందుకెళ్తోంది, ఎంత పురోభివృద్ధిలో ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పేసి ప్రధాని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఇది ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ట్రంప్ ఏదైతే భారత్కు సంబంధించి సుంకాల మోత మోగిస్తున్నారో, రష్యాతో గనక మీరు ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగిస్తే గనక మరిన్ని సుంకాలు వేస్తాం, మరో 25% అదనంగా పడబోతుంది. మరోవైపు రష్యాను అదేవిధంగా భారత్ను ఇద్దరిని డెడ్ ఎకానమీ అని కూడా ఆయన సంబోధించినటువంటి క్రమంలో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నిన్న చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ట్రంప్ను ఉద్దేశిస్తూ చేసినవని కూడా మనం అనుకోవచ్చు. త్వరలోనే టాప్ 3లోకి పరుగులు పెడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ, బెంగళూరు పర్యటనలో ప్రధాని మోదీ. ఇక ఇక్కడ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో ప్రత్యర్థితో మనం చెస్ ఆడాం. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక అసాధారణమైనటువంటి ప్రక్రియ. త్రివిధ దళాల సమన్వయానికి ఇదొక పరీక్షగా నిలిచింది అని చెప్పొచ్చు. సిడిఎస్ అనిల్ చౌహాన్, సైన్యాధిపతి ద్వివేది ఏదైతే నిన్న మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. ఇక పాక్కు చెందిన పెద్ద విమానాన్ని కూల్చడం ఇదొక ఘన విజయం అని చెప్పేసి వైమానిక దళం కొనియాడినటువంటి క్రమాన్ని చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతికి వద్దాం. తెలంగాణ ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని బస్తీల్లో పర్యటిస్తూ వరద సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపాలి అన్న దిశగా ముందుకెళ్లినటువంటి క్రమంలో అదే వార్తను హైలైట్ చేశారు. హైదరాబాద్ అమీర్పేటలోని గంగూబాయి బస్తీలో వరద పరిస్థితిపై ఓ బాలుని వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అదే బస్తీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి సమస్యలు తెలుసుకున్న రేవంత్ అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై ప్రస్తావిస్తూ ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న ఆకస్మికంగా పర్యటించారు. ఈ బల్కంపేట, గంగూబాయి బస్తీ, మైత్రివనం ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు సిచ్యువేషన్ ఎలా ఉంది అని. హడావిడి లేకుండా సాదాసీదాగా వెళ్లారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే ఆదేశాలు కూడా ఇచ్చారు. సీఎంతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. నిన్న ఇది అయిపోయిన తర్వాత అటు వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మళ్లీ తెరుచుకున్న సాగర్ గేట్లు, నిండుకుండల్లా కృష్ణా ప్రాజెక్టులు, జలాశయాల గేట్లు ఓపెన్, అన్ని చోట్ల జల విద్యుత్ ఉత్పత్తి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు, 2 జిల్లాల్లో కాలువలకు గన్లు అంటూ వార్తను చూడొచ్చు. ఇదే ఇక్కడ ప్రధాన వార్తగా ఇచ్చారు. అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వడం లేదు అని చెప్పేసి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ చూసాం. ఇది పరోక్షంగా అందరికీ బాస్ అనుకునేది అఫ్కోర్స్ అమెరికాకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారు అని కూడా అనుకోవచ్చు. పరోక్షంగా భారత్ సూపర్ పవర్గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు.
ట్రంప్ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు. రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడి. మరోవైపు టాప్ 3 దిశగా దేశం వెళ్తోంది అని చెప్పేసి ప్రధాని చేసినటువంటివి కూడా వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగతి. ట్రంప్కు మోదీ పరోక్ష కౌంటర్. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక భారత్ సాంకేతికత. మేక్ ఇన్ ఇండియా. ప్రపంచంతో పోటీ పడ్డమే కాదు, నాయకత్వం కూడా వహించాలి. బెంగళూరు మెట్రో ఫేజ్ 3కు నిన్న శంకుస్థాపన చేశారు. ఎల్లో లైన్ సేవలు షురూ చేశారు. 3 వందే భారత్ రైళ్లు జాతికి అంకితం. మెట్రోలో విద్యార్థులతో మోదీ ముచ్చట్లు అంటూ మొత్తానికి అటు మోదీ ఇటు రాజ్నాథ్ సింగ్ ఓవరాల్గా పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణకి వెళ్దాం. నమస్తే తెలంగాణ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ప్రధాన వార్తగా గౌలిగూడ బస్టాండ్ తాకట్టు అన్నటువంటి ఒక క్వశ్చన్తో ఫ్రీ బస్సు దెబ్బకు తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. గౌలిగూడ బస్టాండ్ నేటి తరానికి పెద్దగా పరిచయం లేని ఈ బస్టాండ్ ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు సుపరిచితం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణికులు ఈ బస్టాండ్కు చేరుకునేవారు. నిజాముల కాలం నాటి ఈ బస్టాండ్ ఆ తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోయినప్పటికీ దాని పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పుణ్యమాని మళ్లీ ఈ బస్టాండ్ పేరు తెరపైకి వచ్చింది. ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సర్కార్ ఈ బస్టాండ్ను తాకట్టు పెట్టినట్టు ఊరువాడ కోడై కూస్తోంది అంటూ ఒక విధంగా గౌలిగూడ బస్టాండ్ తాకట్టు పెట్టారు అన్నటువంటి ఆరోపణ అనుకోవచ్చు. లైక్ కోడై కూస్తోంది, ఫ్రీ బస్సు దెబ్బకు తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ అంటున్నారు. మరోవైపు సర్కార్ దీన్ని తాకట్టు పెట్టింది అన్నటువంటి కథనాన్ని అంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, పెట్టిందా అన్నట్టుగా. సంస్థకు నెలకు 300 కోట్ల అవసరం. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు తప్పని ఇబ్బందులు. ఉచిత ప్రయాణంతో డబ్బులకు తీవ్ర కటకట. ప్రభుత్వం నుంచి రాని మహాలక్ష్మి నిధులు. పలు ఆస్తులు అమ్మేందుకు సిద్ధమైన ఆర్టీసీ. 400 కోట్ల హడ్కో రుణానికి ప్రతిపాదనలు. ఇక పెన్షనర్ల పోరుబాట. నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కుతున్న పెన్షనర్లు 5 డిఏలు పెండింగ్లో పెట్టి ఒక్కటిస్తారా? కోసుకు తిన్నా రూపాయి లేదనడం దుర్మార్గం. మేమేమన్నా నరరూప రాక్షసులమా? మేము అడుగుతున్నది మీరిచ్చిన హామీలే కదా. పెన్షన్దారుల సంఘాల సమన్వయ కమిటీ పెన్షనర్ల ఆందోళనకు మద్దతు. దేవి ప్రసాద్. ఇక ఘోష్ రిపోర్టు వెనుక 3 కుట్ర ఉంది. రేవంత్, బాబు, మోదీ వండివార్చిన నివేదిక ఇది. కమిషన్ రిపోర్టు ట్రాష్, కోర్టులో చెల్లనే చెల్లదు అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు అంటూ ఈ వార్తనిచ్చారు. సీల్డ్ కవర్ వివరాలు పీసీసీ చీఫ్కి ఎట్లా తెలుసు? బాబుకు గురుదక్షిణ కోసమే కాళేశ్వరం పడావు. ఏపీకి నీళ్ళిడిసేందుకే మేడిగడ్డ బాగు చేస్తలేరు. కేటీఆర్పై బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కమింగ్ టు హన్స్ ఇండియా. హన్స్ ఇండియా కనుక చూసినట్లయితే ప్రధాన వార్తగా నిన్న బెంగళూరులో మోదీ పర్యటన, అదేవిధంగా 3 వందే భారత్ రైళ్లను జాతికి అంకితం ఇచ్చారు. వాళ్ళు శంకుస్థాపనలు చేశారు రైల్వే ప్రాజెక్ట్స్కు సంబంధించి. సో ఈ క్రమంలో ప్రధాని మాట్లాడినటువంటి విషయాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం ఎటువంటి పొజిషన్లో ఉన్నాము అండ్ ఇండైరెక్ట్లీ అమెరికాకు ఒక విధంగా చెప్పాలంటే ఆపోజిట్గా చేసినటువంటి వ్యాఖ్యలే అని చెప్పొచ్చు, ప్రతిస్పందనగా చెప్పినటువంటి వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ప్రధానమంత్రి సేస్ కంట్రీ ర్యాపిడ్లీ మూవింగ్ టు బికమ్ third major economy of the world. Prime Minister Narendra Modi on Sunday said India is moving fast towards becoming the third major economy in the world, and this momentum was achieved through the spirit of reform, perform and transform. And the next news, CMO's permanent solution to flood problem on priority. ఇక ఏపీ వార్తా విశేషాలు గనక మనం చూసినట్లయితే ముందుగా ఈనాడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు ఈనాడు గనక చూసినట్టయితే ఒకటి ప్రధాన వార్తల్లో ముఖ్యంగా రీల్స్గా చూడొచ్చు వీటిల్లో ఎప్పుడైనా కూడా అంటే మన వ్యక్తిత్వానికి సంబంధించి సామాజిక స్పృహ కోసం ఇటువంటి కథనాలు మనం ఈనాడులో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇవాళ వచ్చేసి పెళ్లికి ముందే అర్థం చేసుకునేలా కాబోయే జంటలకు ఆర్థిక కుటుంబ వ్యవహారాలపై అవగాహన, ప్రభుత్వ వన్ స్టాప్ సెంటర్లో ఉచిత కౌన్సిలింగ్కు ఏర్పాట్లు. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఈ మధ్య కాలంలో విడాకులకు సంబంధించి కావచ్చు, గొడవలకు సంబంధించి కావచ్చు, గతంలో కన్నా ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరఫు నుంచే
ప్రభుత్వ వన్ స్టాప్ సెంటర్కు సంబంధించి ఇచ్చిన వివరాలు ఇవి. అంటే పెళ్లికి ముందే ఆర్థికంగా ఏ విధంగా ఉన్నాం, ఎలా ఏ ప్లాన్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాల్సినటువంటి ఉంటుంది, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎలా మనం ప్రతిస్పందించాలి అన్నటువంటి వివరాలను ఇక్కడ ఇస్తూ వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఎలా వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన తర్వాత మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, ప్లాన్ ఏ విధంగా ఉండాలి అన్న దానికి సంబంధించి. సో ఆ వార్తే ఇది. ఏ విషయాలు చెబుతారు అన్నది కూడా ఇక్కడ ప్రస్తావించారు. పెళ్ళైన తర్వాత అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ చాలామంది ఊహాలోకంలో వివరిస్తుంటారు. కాకపోతే జంటలు కౌన్సిలింగ్లో ఈ విషయాలు ప్రస్తావించినప్పుడు వారి ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పి వాస్తవ ప్రపంచం ఏంటనేది వాళ్ళకి తెలియజేస్తారు. సో కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్ సెంటర్స్లో ఎటువంటి అవగాహన కల్పిస్తారు, ఏం చెబుతారు అనేది. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన వార్తకు వద్దాం. ఇక్కడ వేగంగా టాప్ 3లోకి పరుగులు పెడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ అంటూ బెంగళూరు పర్యటనలో ప్రధాని మోదీ ట్రంప్ డెత్ ఎకానమీ వ్యాఖ్యలకి ఇది ఒక పరోక్ష సమాధానం అని చెప్పొచ్చు. ఇక ప్రత్యర్థితో చెస్ యుద్ధం చేశాము అని చెప్పేసి నిన్న సిడిఎస్ అనిల్ చౌహాన్ సైన్యాధిపతి ద్వివేది చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక అసాధారణమైనటువంటి క్రియ అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. సో అదే ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. ఆంధ్రజ్యోతి కనుక మనం చూసినట్టయితే వెయిట్ ఎ మినిట్. ఇంకా రంగుల కలే అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇదే ఇక్కడ ప్రధాన వార్తగా ఇచ్చారు. రాజధాని రైతులు తమ ప్లాట్లను చూసుకునేది సిఆర్డిఏ వెబ్సైట్లో కంప్యూటర్ తెరపైనే. ఈ చదరాలపై క్లిక్ చేస్తే ఆ ఫ్లాట్ ఎవరిది, ఎంత విస్తీర్ణం అనే వివరాలు తెలుస్తాయి. క్షేత్రస్థాయిలో ఫ్లాట్లు ఎక్కడో తెలుసుకోవాలంటే నానా కష్టాలు పడాల్సిందే అంటూ ఇంకా రంగుల కలే అంటే ఇక్కడ చూసుకున్నట్టుంది కానీ క్షేత్రస్థాయిలో అటువంటి సిచ్యువేషన్ లేదు అనేదే ఈ వార్త. కంప్యూటర్ తెరపైనే రాజధాని ప్లాట్లు, లేఅవుట్లు అభివృద్ధి చేయని అధికారులు 2016లోనే రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు, 2 ఏళ్లలోనే లేఅవుట్ల అభివృద్ధికి హామీ, 2025 వచ్చినా నేటికి నెరవేరని వైనం, లెవెలింగ్ లేదు, రోడ్లు హద్దులు లేవు, మౌలిక సదుపాయాల కల్పన అసలే లేదు. 5 ఏళ్లు రాజధానిని అటకెక్కించిన జగన్ కూటమొచ్చి 15 నెలలైనా ఫ్లాట్లకు పాట్లే ఉన్నాయి, సీఎం దృష్టి సారించాలి అని చెప్పేసి అక్కడ రైతులు విన్నవించినటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే గత 5 ఏళ్లు పట్టించుకోలేదు, కూటమొచ్చి 15 నెలలు అవుతుంది, అయినా ఇప్పటికీ పాటలు తప్పట్లేదు అని చెప్పిందే ఈ కథనం. అయితే మాట నెరవేరేదేమి అంటూ 2016 మే నెలలో అధికారులు చెప్పిన ప్రకారం రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ప్లాట్లకు లేఅవుట్లు చేయాలి, లేఅవుట్లలో మట్టి పోసి లెవెలింగ్ వేయాలి. ఇవన్నీ కూడా ఏవి నెరవేరలేదు. డ్రైనేజ్ ఏర్పాటు చేయలేదు, నీటి వసతి లేదు, రోడ్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వడం లేదు, భారత్ సూపర్ పవర్గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు, ట్రంప్ను ఉద్దేశిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ విమర్శలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షిలో మనం పైన రీల్స్గా చూసినట్లయితే 4 వార్తలు చూడొచ్చు. ఒకటి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ను ఏ శక్తి ఆపలేదు, భారత్ ఎదుగుదలను అమెరికా అధ్యక్షుడు స్వాగతించలేకపోతున్నారని పరోక్షంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇక ప్రజల ముంగిటికే న్యాయం, ప్రజలకు సత్వరమే న్యాయం అందించేందుకు న్యాయ వ్యవస్థ ఉందని సిజేఐ గవాయి వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడిచ్చారు. పాక్కు చెక్ పెట్టాం, సింధూర్ సాంప్రదాయ ఆపరేషన్ కాదు, చదరంగం లాంటిదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు నిన్న. ఇక అలస్కా చర్చల్లో జెలెన్స్కీ ఉంటారా అన్నటువంటి ఒక క్వశ్చన్ను హైలైట్ చేస్తూ ఈ నెల 15న అలస్కాలో పుతిన్తో ట్రంప్ జరిపే చర్చల్లో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొనే అవకాశాలు ఉంటాయా అన్నటువంటి క్వశ్చన్ మార్కే. ఇంకా దానికి సంబంధించి క్లారిటీ రాలేదు. ఇంకా రీల్స్గా కూడా చూసినట్లయితే డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన, అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతికి సంబంధించి ఇచ్చారు. ఇక ప్రధాన వార్తకు వచ్చినట్టయితే 14 నెలలుగా పట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు అంటూ ఈ పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పనపై కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ సాక్షి ప్రధాన వార్తనిచ్చింది. పునరావాస కాలనీల్లో ఇప్పటికీ ప్రారంభం కాని 16,170 ఇళ్ల నిర్మాణం, 2024 మే నాటికి పూర్తయిన 3,114 ఇళ్లను సర్కార్ ఇవ్వలేదు. అప్పటికే దాదాపు పూర్తి కావచ్చిన 2,279 ఇళ్లను పట్టించుకోలేదు ప్రభుత్వం.
2 విడతలుగా 5,052 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ వాటిని పోలవరం పనులు పునరావాసం కల్పనకే వినియోగించాలంటూ షరతు కూడా పెట్టింది. అయినా 2,135 కోట్ల అడ్వాన్స్ నిధులు మళ్లించారు. పునరావాసం కల్పించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి అప్రజాస్వామిక అరాచకవాది చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ మండిపాటు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని మనసును గెలుచుకోలేరు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ కుట్రలు, దౌర్జన్యాలు, దాడులు, అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లతో కుర్చీ లాక్కుంటారు. ఇందుకు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో బరితెగింపే సాక్ష్యం. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే కొందరు అధికారులు, పోలీసులతో ముఠా ఏర్పాట్లు. ఇక టీడీపీ అరాచక గ్యాంగులతో కలిసి చేసే దారుణాలతో ఉప ఎన్నికలను హైజాక్ చేసే కుట్ర. ఇదివరకెన్నడూ లేని విధంగా వందలాది మంది వైఎస్ఆర్సీపీ నేతల బైండ్ ఓవర్. ఈ నెల 5న ఓ పెళ్లికెళ్లిన అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డిపై దాడి, అడ్డుకోబోయిన పెళ్లివారిపై శ్రీకాంత్, నాగేష్, తన్మోహన్ రెడ్డి తదితరులపైన కూడా దాడి చేశారు అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.